వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని మీరు ఎందుకు కొట్టట్లేదు, మీరు ఎందుకు తిట్టట్లేదు, మీరు ఎందుకు మర్డర్ చేయట్లేదు, మీరు ఎందుకు తీసుకెళ్లి జైళ్ళలో పెట్టట్లేదు, ఎందుకు అక్రమ కేసులు పెట్టట్లేదని పత్రికలే గొంతెత్తి అరుస్తూ ఉన్నటువంటి దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేపథ్యంలో కొడితే ఆ కొట్టిన వార్తలు రాయరు. అలాగే వైసీపీ వాళ్ళు ఎక్కడైనా తిరగబడితే వాళ్లే కొట్టారని వార్తలు రాసేటటువంటి సందర్భం, దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా జరిగినటువంటిది. వైఎస్ఆర్సీపీ బీసీ నేతల మీద టీడీపీ శ్రేణులు దాడంటూ సాక్షి వాళ్ళ 3 కథనాలు ప్రొజెక్ట్ చేసింది. అందులో ఒకటి బీసీ నేత జంగా ఎలమంద రోడ్డు మీద వెళ్తాను టీడీపీ నేతల పథకం ప్రకారం గొడ్డోళ్ళు ఇనపరాలతో దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎలమంద తండ్రి జంగా శ్రీనివాసరావు బంధువు నాలి రామయ్యల మీద దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఎలమందను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తుంటే నాలి రామయ్య జంగా శ్రీనివాసులను స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్బంధించారు. దాడి చేసిన వాళ్ళని బయట ఉంచి తమను లోపల ఉంచడం మీద వాళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దుర్గి మండలంలో జరిగింది. అట్లాగే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడ సచివాలయ పరిధిలో ఎంపీటీసీ సభ్యుని టీడీపీ నాయకులు తీవ్రంగా అవమానించి దాడి చేశారు. పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల నిధుల వినియోగం ఖర్చుల మీద గ్రామ సభ నిర్వహిస్తున్నాను పంచాయతీ కార్యదర్శి ఉమాపతి స్థానిక ఎంపీటీసీ బచ్చల సుధాకర్ ఉప సర్పంచ్ వాడ్రేవు రవికుమార్ ఆహ్వానం పలికారు. పంచాయతీ కార్యదర్శి ఆహ్వానం మేరకు వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు మీరు ఎక్కడ ఎందుకు ఉంటారు, మిమ్మల్ని ఇక్కడ కూర్చొని ఇవ్వడమే గొప్ప అంటే వాళ్ళని కొట్టారన్నట్టు రాసుకొచ్చారు. అట్లాగే పిడుగురాళ్ళ దగ్గర సోషల్ మీడియాకు వైసీపీ తరపున పనిచేసే ఇర్లా వెంకటశివ మీద టీడీపీ నేతలు శుక్రవారం దాడి చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్ల వెంకటశివ బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకుని వస్తుంటే అతని మీద దాడికి పాల్పడ్డారన్నటువంటి ఉదంతాన్ని హైలైట్ చేసింది.